హలో ఆల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్. అంటే రీసెంట్‌గా రిపబ్లిక్ డే జరిగింది కదా! దాని ముందు షూట్ చేశాను. సో, ఇది 2 పార్ట్స్‌లో వస్తుంది వీడియో. సో, చూస్తూ ఉండండి. ఇదేంటంటే రిపబ్లిక్ డే రోజు మా నాన్న చనిపోయారు యాక్చువల్‌గా. తనకు గుర్తుగా అమ్మ కొన్ని డొనేట్ చేద్దామని చెప్పేసి ఐటెమ్స్ తీసుకుంది స్కూల్ పిల్లలకి. అమ్మ యాక్చువల్‌గా గవర్నమెంట్ స్కూల్‌లో జాబ్ చేస్తది. మిడ్ డే మీల్స్ ఇన్‌చార్జ్ అంటారు కదా! అలా అన్నమాట. సో, 26 జనవరి రోజు ఎట్లాగో అకేషన్ కాబట్టి ఆ రోజే ఇస్తే బెటర్ అని చెప్పేసి కొన్ని తీసుకుంది. ఇవొచ్చేసి చిన్న కంపాక్స్ ఉంటాయి చూడండి. కంపాక్స్ అంటారు కదా! సో, అవి చిన్న పిల్లలకి ఇవి. చిన్నవుంటాయి కొంచెం. 15 రూపీస్ ఈచ్ పడిందిది. సో, చిన్న పిల్లలు ఎట్లాగో పెన్స్ యూజ్ చేయరు కాబట్టి వాళ్ళకు పెన్సిల్, షార్ప్‌నర్, ఎరేజర్ అని అలా తీసుకున్నాము. సో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పిల్లలకి మాత్రం పెన్స్ తీసుకున్నాము. వీళ్ళకి వేరే కంపాక్స్ తీసుకున్నాం. సో, సైజ్ డిఫరెన్స్ ఉందంతే. చిన్న పిల్లలకి చిన్నవి, కొంచెం పెద్దవాళ్ళకి పెన్స్ అండ్ కంబాక్స్ అలా తీసుకున్నాం. సో, నాన్నకి గుర్తులాగా ఉండాలని చెప్పేసి అలా తీసుకున్నాం. నాన్న చనిపోయి 6 మంత్స్ అయితుంది. సో, దాని గురించి నేను సెపరేట్ ఒక వ్లాగ్ చేసి పెడతాను. యాక్చువల్‌గా హెల్త్ బాలేక చనిపోయారు. నేనెప్పుడు ఇంతవరకు రీసెంట్‌గా ఎప్పుడు వ్లాగ్స్‌లో షేర్ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం షేర్ చేసుకుంటున్నాను. సో, ముందు రోజే షాపింగ్‌కెళ్లారు అమ్మ వాళ్ళు సాటర్‌డే రోజు. సండే సమ్మక్కని చేసుకున్నాము. అండ్ మండే రిపబ్లిక్ డే కదా! సో, రెండిటికి పనయిపోతుందని చెప్పేసి సాటర్‌డే రోజు షాపింగ్‌కెళ్లారు. ఇవి చూసారా? ఇవి పెద్దవాళ్ళకన్నమాట. అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి. ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంటారు ఆ స్కూల్‌లో. ఎందుకంటే అమ్మ ప్రైమరీ స్కూల్‌లో చేస్తారు కాబట్టి ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంటారు. సో, మొత్తం 100 స్టూడెంట్స్ ఉంటారంట. ఈక్వల్‌గా సరిపోయాయి. ఆ వ్లాగ్ వచ్చేసి నేను నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పటివరకైతే లెంతీ అయిపోతదని చెప్పేసి హాఫ్ అయి పెడుతున్నాను. సో, చూస్తూ ఉండండి. సో, ఇదొచ్చేసి సమ్మక్కని చేసుకుంటామని చెప్పాం కదా! ఆ సామాన్లన్నమాట. ఇది బెల్లం జోకిచ్చింది మమ్మీ. తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాడికి జాబ్ వచ్చింది రీసెంట్‌గా. సో, మొక్కుకుంది మమ్మీ. సో, వాడు 61 కేజెస్ ఉన్నాడంట. సో, 62 కేజెస్ అలా తీసుకుంది. మొత్తం 4 బాక్సెస్‌లో వచ్చాయి. ఒక్కొక్కటి 1 కేజీ అనుకుంటా. 1 కేజీయో 2 కేజీసో ఐడియా లేదు. సో, ఇలా తీసుకుంది. చిన్న చిన్న బాక్సెస్‌లో అంటే చిన్న చిన్న పీసెస్ తీసుకుంది. పెద్దయి తీసుకుంటారు గానీ, ఎందుకో మా అమ్మకి అట్లా ఇష్టం లేదు. యాక్చువల్‌గా కొంతమంది షుగర్ ప్లస్ బెల్లం తీసుకుంటారు కదా! మా అమ్మ మొత్తం బెల్లమే తీసుకుంది. చూసారా ఇట్లా 4 బాక్సెస్‌లో 62 కేజెస్ వరకు వచ్చింది. సో, ఇక్కడ నానమ్మ అన్ని ప్రిపరేషన్స్ చేస్తుంది. అమ్మ వచ్చేసి కొబ్బరిది పీచు తీస్తుంది. మా ఆర్యన్ అయితే ఏదో ఒక పని చేద్దామని చూస్తాడు. వాడు చూడండి అక్కడున్న బెల్లంని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాడంట. ఇది వచ్చేసి వడిబియ్యం మోయడానికి ఒకరికి. సో, అంతా మా నానమ్మనే ప్రిపేర్ చేసింది. నేను ముట్టుకోవద్దు. యాక్చువల్‌గా నేను ప్రెగ్నెంట్ అన్నమాట. సో, ఏం చేయకూడదని అన్నారు. సో, నేనేం చేయట్లేదు. సో, ఇది ప్రసాదం. నార్మల్‌గా మనం సమ్మక్కకి బెల్లం అండ్ కొబ్బరి పెడతాం కదా! అది ప్రసాదం.
అది బియ్యం మా ఇంట్లో పోయేదే కలుపుతాడు నిన్న పోయినప్పు అన్నీ అడిగమే అట వాటితో దింపుతుంటాను అది చాందమ్మ అన్నమ్మ కవితమ్మ అన్నీ కలుపుతాను ఇక మరి ఇక మొక్కుకుంటాను పోయించుకోరా తమ పోతా నేను పోసుకుంటాను కొత్త పుణ్య బట్టి పట్టుకపోతాను తమ పట్టుకనే వచ్చింద అవున్నారా ఇయ్యన్నారా కృష్ణ ఫోన్ చేసి మొన్న 2 సార్లు సంక్రాంతి రోజు అమ్మ కొడుకు చెప్తారని వాళ్ళతో చెప్తారు అమ్మ కొడుకునే తీసుకున్నాం తిన్నావా లంచ్గా. సో ఇప్పుడు ఒడిబియ్యం పోస్తున్నారు చూసావా, తన పేరు నరసమ్మ అన్నమాట. మా పాతిళ్ళు ఉన్నప్పుడు మా వెనకనే రెంట్కుండేది. తనకి ఏంటంటే దేవుడు వస్తారు ఎవ్రీ ఇయర్ అంటే ఈ సమ్మర్కి వచ్చిన టైంలో దేవుడు వస్తారు అన్నమాట. అందుకే అమ్మ ప్రతిసారి ఒడిబియ్యం పోసి అడిగిపిస్తుంది, దేవుని అడిగిపిస్తుంది. ఈసారి అమ్మ పోయొద్దు కాబట్టి మా నాన్నమ్మ పోస్తుంది. మా నాన్నమ్మ 5 టైమ్స్ పోయాలి కాబట్టి నన్ను పోయొద్దు అన్నారు. సో నాన్నమ్మ 3 టైమ్స్ అండ్ మా అత్త మా చిన్నతో వచ్చింది, మా చిన్నత 2 టైమ్స్ పోస్తుంది. సో ఒడి నింపి ప్రతిసారి మమ్మీ శారీ పెడుతుంది. లాస్ట్ టైము నాకు బాబు పుట్టక ముందు ఎవరు పుడతారని అడిగిపిస్తే బాబు పుడతాడని చెప్పింది. సో కరెక్ట్ చెప్తుంది తను. ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే, మొక్కులు ఏమైనా ఉంటే, ఎందుకు అవ్వట్లేదు ఏంటి అంటే తను కరెక్ట్గా చెప్తుంది. సో ఇక్కడ తనకు ఒడిబియ్యం పోస్తున్నారు. అయిపోయాక తనకు దేవుడు వస్తుంది చూడండి. నేను మొత్తం క్లిప్ పెట్టట్లేదు ఎందుకంటే అంటే మన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం కదా, ఎందుకులే మొత్తం పెట్టడం అని చెప్పేసి మీకు ఎలా వస్తుందో చూపిద్దామని చెప్పేసి అంతవరకే క్లిప్ పెట్టాను. అయిపోయింది మాట్లాడి 2 టైమ్స్ అయిపోయిందా అంటే 3 టైమ్స్. అదే స్ప్రైట్ తెస్తా అయిపో నా సమ్మక్క స్ప్రైట్ తెద్దాం అనుకున్నా అంటే సామాన్ వేసిండ్రు వెనస్డే పోవు వెనస్డే ఆర్యం పడుకున్నాడు. సాయంత్రం పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడతాను అయినా లేదా మీకు బండ్లు కడతారు కదా సంక్రాంతికి ఎక్కడ బండ్లు ఎక్కడికి బండ్లు అప్పుడు కూడా అని ఊరికే టెన్షన్ పడుకుంటా మొక్కిండు. అట్లా కూడా మొన్న తెచ్చిన. ఇప్పుడు ఎవరెత్తు నీ ఎత్తా పోయినసారి చిన్న పాప పెద్ద పాప పెట్టుకోటు ఇంటికి పెట్టు. నేనేదో ఆలోచిస్తాను, ఇది కలిపి పెట్టాలి. అది ఇది కలిపి ప్రసాదం పట్టుకు కొబ్బరికాయ కొడతా అంటే పడ్డది. అది కొబ్బరికాయ అదే పొట్టుది. 2 టైమ్స్ పెట్టినా ఇద్దరిదే. సమ్మక్క ప్రసాదం, సమ్మక్క తల్లి సారక్క తల్లి ప్రసాదం పెట్టు. 2 బెల్లం ముక్కలు 2 కొబ్బరి ముక్కలు 2 సార్లు వేసుకో. తింటే మంచిదే కదా. తగ్గలే మమ్మీ పోదామని ఆయన అన్ని సామాన్లు పంపించిండు. నాకు ఇంకా రాలేదు. వేసి ఉంది ఎంత డిమ్ వస్తుంది. బొట్టు పెట్టుకున్నాను. మళ్ళీ మొక్కు జేజ మొక్కు. ఆవులంతా లేదురాని మొక్కు జేజ మొక్కు. ఓం చెయ్యి. ఓం అక్క చూడు, నన్ను చూడు బేటా. ఇట్లా పెట్టు 2 హ్యాండ్స్. ఇట్లా మొక్కు తిని. మసాలా
ఎంతసేపు నీళ్ళు పోస్తావా పోయలే పెట్టుకున్నావా చీ బొచ్చు పెట్టుకున్నావా సో ఇదండి వాటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంది అది మనం నెక్స్ట్ ఒక 2 డేస్కి పెడతాను అది రిపబ్లిక్ డే ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్